ఆదివారం పొద్దున అంటే ఏ రోజుకు ఆ రోజు ఇవాళ డబ్బులు రేపు పొద్దున్నే బ్యాంకులో వేసేసేవాళ్ళు వాళ్ళు. ఇదివరకు ఆదివారం సెలవు కాబట్టి సోమవారం వేసేవాళ్ళు ఆ 2 రోజుల డబ్బులు. మిగతాది ఏ రోజుకు ఆ రోజు సరిగ్గా చెప్పాలంటే గల్లా పెట్టే క్యాష్ అంటాం వ్యాపారస్తుల భాషలో. మనకి వ్యాపారస్తులకి హోల్సేల్ వ్యాపారులకు 2 రకాల సేల్స్ ఉంటాయి. ఒకటి మనం ఇక్కడ ఉన్న సరుకుని ఇతర ఊళ్ళకి ఇతర ప్రాంతాలకి పంపిస్తే అది మళ్ళీ మన తరపున ఒక గుమస్తానో లేకపోతే మనమే వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చుకుంటాం. అది ఒక ఇది అనమాట, బల్క్ అమౌంట్ అది. రెండవది రిటైల్ సేల్స్ అనమాట. ఇది అంటే గల్లా పెట్టే సేల్స్ అంటారు అనమాట. అది ఈ రోజున మన దగ్గరకు వచ్చి కొనుక్కుపోయేటటువంటి వాడు. ఇది ప్రభుత్వం ఆ రోజున జగన్ ప్రభుత్వం ఏం చేసింది, గల్లా పెట్టే కాష్కి ఇంట్రెస్ట్ చూపెట్టింది. ఎందుకు ఇట్లాగా వైన్ షాపులోడు ఒక బల్క్ అమౌంట్ ఒకేసారి ఇచ్చేసి ఇట్లా చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవట్లా, వాళ్ళకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రతిదానికి ఒక సిస్టంలోకి కష్టం కాబట్టి ఏం చేసుకొచ్చారు, ఈ గల్లా పెట్టే అమౌంట్ పెట్టారు. రోజుకు 1 కోటి రూపాయలు అట్ట పడి ఉంటాయి డబ్బులు ఏదైతే ఉంది గవర్నమెంట్కి. ఇట్లాగా ఇప్పుడు 25,000 కోట్లు ఏడాది కంటే డివైడెడ్ చేయండి, దగ్గరగా 5-6 కోట్లు రోజుకి మిగిలిపోతున్నట్టే కదా అక్కడ డబ్బులు. అట్లాగే క్యాష్ ని తమ దగ్గర పెట్టుకునేటటువంటి ఒక రెగ్యులర్ ఎక్స్పెండిచర్ క్యాష్ ని చేతుల్లో పెట్టుకునే ఒక విధానాన్ని అవలంబించింది. ఇక్కడ